ప్రారంభించాడు. తినుట, త్రాగుట దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? తిన్నను త్రాగినను దేవుని మహిమార్థముగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. వినుట కంటే తినుట ప్రాధాన్యత ఇచ్చినందువలన బుద్ధిహీనులైపోతున్నారు. వారు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనులు అని వాక్యం సెలవిస్తుంది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఈ నా మాటలు ఎలా ఉన్నాయి? ఆదికాండం 39వ అధ్యాయం. బుద్ధిమంతుడు తన ఇల్లు బుద్ధిమంతుని పోలియుండును. తన ఇల్లు బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. యోసేపును ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు అయితే 37వ అధ్యాయంలో యోసేపు చిన్నవాడై తన తండ్రి యొద్దకు అన్నలు చేసే చెడుతనమును గూర్చిన సమాచారము తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అంతేకాదు, అతనికి తండ్రి విచిత్రమైన నిలుటకి కుట్టించాడు. అయితే 37వ అధ్యాయం ఆదికాండం యోసేపు 5వ వచనం 37:5 యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్ము నేలిదవా, మా మీద నీవు అధికారి ఉగదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. మరొక కలగన్నాను, నేనొక కలగంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతో తెలియజెప్పడు. అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కలను ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. నిజమే, యోసేపు అన్నల దగ్గరకు పంపించటం, వారి సమాచారం తెలుసుకురమ్మన్నప్పుడు భయపడకుండా వెళ్ళాడు. కానీ అన్నలు, ఇడిగో కలలు కనేవాడు వస్తున్నాడు రా, ఇటు చంపేద్దాము అని ప్లాన్ చేశారు. కానీ ఒకరేమో చంపేద్దాం, ఇంకొకరేమో గుంటలో పడేద్దాం అన్నారు. 20 వెండి నాణేలకు అమ్ముకున్నారు యోధా అనేవాడు.
తర్వాత రూబేను ఆ గుంటలో చూసినప్పుడు యోసేపు లేడు, ఏడ్చుచున్నాడు. తన తండ్రిది దగ్గరకు ఆ అంగి, మరి ఒక మేకపిల్లను చంపి ఆ రక్తం అంగీకి పూసి ఇదిగో అని తండ్రికి చూపించారు. అయితే 39వ అధ్యాయము, యోసేపును ఐగుప్తును తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపత్యు పోతేఫరును ఒక ఐగుప్తుడు అక్కడే అతనికి తీసుకొని వచ్చిన ఇష్మాయిల్ యొద్ద అతన్ని కొనుక్కొనేను. పోతేఫరు ఇల్లంతా దీవించబడుతుంది. కారణం ఏమిటి అంటే యోసేపు ఆ ఇంటిలో ఉన్నందువల్ల ఆ ఇల్లంతా దీవించబడుతుంది. యోసేపు బుద్ధిమంతుడు. యోసేపు మీద అతని యజమానుని భార్య, పోతేఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది, తనతో శయనించమని చెప్పినప్పుడు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొదునని తన యజమానుని భార్యతో అనెను. దినదినం ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నునుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు ఆమె కోరిక తీరలేదు కాబట్టి అతన్ని తన యజమానుడు వచ్చినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన ఎదుగు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా ఎద్దుకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి తన యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనేను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను. వెంటనే జైల్లో వేశాడు తీసుకెళ్ళి. మరి బండ మీద కట్టుకొనిన తన ఇల్లు బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుడు ఎవరు అంటే యోసేపు.